సైక్లోన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, 42 పారామీటర్స్ని రియల్ టైంలో అనలిటిక్స్ చేసే పరిస్థితి మా ఆర్టీజీఎస్కి వస్తుంది. ఎండ బాగా ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, సన్ స్ట్రోక్ వస్తుంది, ఐ కెన్ గివ్ ఎ మెసేజ్, డోంట్ గో. థండర్ బోల్ట్ పడుతుంది, పలాంది ఇక్కడనే పడుతుంది, 1 hour ముందు వచ్చింది, ఐ కెన్ గివ్ ఎ మెసేజ్. ఆల్రెడీ 14-19లో అవి ఇంప్లిమెంట్ అయినాయి. ఎక్కడ పిడుగు పడుతుంది వీళ్ళు డిస్కనెక్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశాం. ఓకే, ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుందంటే ప్లానింగ్ ఈజీ అవుతుంది. రెండోది, ఎప్పటికప్పుడు డేటా వచ్చి నాలెడ్జ్ నా దగ్గర ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైట్ నిర్ణయం చేసి రైట్ సొల్యూషన్ మళ్ళీ నేను కమ్యూనికేట్ చేస్తాను. ఈరోజు 450 సర్వీసెస్, రేపటికి ఒక 500 అవుతాయి, 480-90 అవుతాయి వాట్సాప్ సర్వీసెస్. 2 నెలల్లో 100% అవుతాయి. ఇప్పుడు ఎవరు నా దగ్గరికి వచ్చే పని లేదు. ఎవరన్నా అర్జీలు ఇస్తే ఆ వ్యవస్థలో ఎక్కడ లోపాలు ఉన్నాయి అవి కూడా చూసుకొని అవి కూడా స్ట్రీమ్ లైన్ చేసేస్తాం. రెండోది, అనేక విధాలుగా ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం. ఐవీఆర్ఎస్ కానీ ఫీడ్బ్యాక్ ఒకటి చేయడం లేదు. కొంతమంది ఒకటి చేసేసి వాళ్ళ ఇష్ట ప్రకారం కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. ఎవడు సక్సెస్ కాదు. అందుకే డేటా ఈజ్ సైన్స్, ప్రొవైడెడ్ ప్రాపర్ డేటా, రైట్ డేటా ఉండాలి. దాన్ని కూడా తీసుకుంటారు. మీరు ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీ వీటి విషయంలో అందరికంటే ముందు మీరే అప్డేట్ అవుతారు. అవి దాన్ని ఎలాగ అడాప్ట్ చేసుకోవాలి, డేటా కూడా తెప్పించి అడాప్ట్ చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేసి ప్రజల ఒపీనియన్ తీసుకొని ప్రజల అభిష్ట ప్రకారం పనిచేయడం. ఒకవేళ వాళ్ళు కానీ అపార్థం చేసుకునే పరిస్థితి ఉంటే కన్విన్స్ చేయడం, ఎందుకు చేస్తున్న జస్టిఫికేషన్. సో దాని గవర్నెన్స్కి అనుసంధానం చేయడం అనేది లేటెస్ట్ ఇది. అయితే ఈ సందర్భంలో మీరు మొన్న మళ్ళీ ఏడాది క్రితం ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే 1990s చంద్రబాబుని చూస్తారు, సిబిఎన్, అదే ఆ టైం సిబిఎన్ 4.0 ఈ 1 yearలో చూపించారా? అది ఎలాంటిది? ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ సెట్ రైట్. అప్పటికిప్పటికి డిఫరెన్స్. అప్పుడు నేను ఆకస్మిక తనిఖీల ద్వారా పరిగెత్తించాను. చాలా నేను బయలుదేరుతున్నానంటే అందరూ భయపడిపోయాడు. అదే మీకు కొంత వ్యతిరేకత కూడానేమో అప్పుడు. అది ఒక అనుభవం. ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి. దానికంటే ముందు ప్రజాభిప్రాయం వస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉండే మనుషుల్ని, పార్టీలో ఉండే వ్యక్తుల్ని ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రవర్తించుకోమని చెప్తాను. నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను, కరెక్ట్ చేస్తాను. కరెక్ట్ చేయకపోతే కొన్ని యాక్షన్స్ ఉంటాయి, తప్పదు. నాకు పబ్లిక్ ఇంట్రెస్ట్, పార్టీ కార్యకర్తల ఇంట్రెస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ. దాని ప్రకారం పనిచేస్తాను. రైట్. ఎలక్షన్ ముందు బాగా జనంలోకి వెళ్ళిన ఇదేంటంటే, ఫర్ దట్ మ్యాటర్ మీ మేనిఫెస్టో కంటే కూడా ఎక్కువ పబ్లిక్ని అట్రాక్ట్ చేసిన అంశం ఒకటి రెడ్ బుక్. వాట్ ఈస్ దట్ రెడ్ బుక్? ఇప్పుడు అది ఉందా, మా ఎగ్జిస్టెన్స్లో ఉందా? దాని మీద మీ వ్యూ ఏంటి? అది లోకేష్ గారి ఎజెండా పెట్టుకున్నారు. ఏమంటారంటే, ఏది అనేది ఒక యాంగిల్, రాజకీయాల్లో జరిగే పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు ఒక యాంగిల్. మీరందరూ రాజకీయాల్లోకి తర్వాత వచ్చారు, ఒక్కొక్కరే వచ్చారు. మీరంతా జర్నలిస్ట్గా నువ్వు 95లో ఉన్నావా, లేకపోతే కింద ఎక్కడన్నా ఉన్నావా? 93 నుంచి ఉన్నాను. 93 నుంచి ఉన్నావు, 95లో జిల్లాల్లో ఉంటావు. నేను చాలామంది రాజకీయ నాయకుల్ని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో చూశాను. సమవుజ్జీలుగా పోరాడాను. ఇంతవరకు జరిగిన పోరాటాలన్నీ సిద్ధాంతపరంగా చేసిన పోరాటాలు, రాజకీయ పరంగా చేసిన పోరాటాలు, ప్రజా సమస్యల పైన. ఇప్పుడు చూసే రాజకీయం, ఒకప్పుడు నేరస్తులు అనేవాళ్ళు రాజకీయ నాయకులకి దగ్గర రావాలంటే భయపడేవాళ్ళు. రాజకీయ నాయకులు కూడా ఇమేజ్ కాన్షియస్తో దూరంగా పెట్టేవాళ్ళు, అసోసియేట్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు నేరస్తులే రాజకీయ నాయకులైపోయి రాజకీయ పార్టీ నడిపే పరిస్థితికి వచ్చేసి శాసించగల పార్టీని నడిపే పరిస్థితికి వచ్చారు. అధికారాన్ని హస్తగతం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అవినీతి, ఇవన్నీ. దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్. మీకు కేస్ స్టడీ